మహాశివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా? అసలు పార్వతీదేవి శివుడిని ఏ అవతారంలో పెళ్లాడిందో మీకు తెలుసా? ఆ విషయం తెలియాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మహాశివరాత్రి కేవలం పండుగ కాదు, ప్రేమ, విశ్వాసం, అంగీకారం గురించి చెప్పే అద్భుతమైన కథ. మహాశివరాత్రి రోజు పురాణాల ప్రకారం ఈరోజే పరమశివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. అలాగే ఈ పవిత్ర రాత్రే పార్వతీదేవి శివుడి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఈ వివాహం వెనుక పార్వతీదేవి ఓర్పు దాగి ఉంది. వివాహం చేసుకోవడానికి వచ్చిన శివుడు రాజకుమారుడిలా కాదు, పులి చర్మం ధరించి శరీరం అంతా విభూదితో జటాజూటంతో భయంకరమైన బైరాగి రూపంలో వచ్చాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ పార్వతీదేవి మాత్రం ఆయన రూపాన్ని కాదు, ఆయన తత్వాన్ని చూసింది. ఆమెకు తెలిసింది ఇది రూపం కాదు, ఇది పరబ్రహ్మ స్వరూపం అని. పార్వతీదేవి శివుడిని అంగీకరించింది. శివుడు వెంటనే దివ్యమైన చంద్రశేఖర రూపంలో ప్రకాశించాడు. అందంగా, శోభాయమానంగా దేవతలందరూ పూజించే మహాదేవుడిగా మారిపోయాడు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, నిజమైన ప్రేమ అంటే రూపాన్ని కాదు, హృదయాన్ని అంగీకరించడం. విశ్వాసం ఉంటే భయం ఉండదు. అందుకే మహాశివరాత్రి రోజున మహిళలు దాంపత్య సౌఖ్యం కోసం వ్రతం చేస్తారు. శివ పార్వతులలా అచంచలమైన బంధం కావాలని కోరుకుంటారు.